ఇక్కడికే వస్తుందా? ఇక్కడికే వస్తుంది. జాలి జాలి. గురు గురు, మిమ్మల్ని వెతుక్కుంటే ఎవరు నలుగురు వస్తున్నారు గురు. కాస్త టీచర్గా కూర్చోండి గురు. త్వరగా సిద్ధం అవ్వండి. అంతా నేనే చెప్పాలి. రండి. స్వామి ఉన్నాడా? ఉన్నారు. రండి రండి సోమలుడు. రండి. ఒక్కరు వస్తేనే ఆనందం, ఇంతమంది వచ్చారు పరమానందం. గురుగారు కళ్ళు తెరవండి. ఇప్పుడు గురు కళ్ళు తెరుస్తారు. రండి రండి. ఈ రోజు కన్ఫర్మే. నమస్తే. గీతాంజలి, పిశాచి, చంద్రముఖి, రాకాశీలుయ, ఈవిల్ డే. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు చూడు. రండి, వచ్చి ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చోండి. ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరికీ దెయ్యాల చక్రవర్తి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. నేను కరెక్ట్ గానే కదా చెప్పాను? కరెక్ట్. నేను మీకు ఎలా తెలుసయ్యా? ఫేస్బుక్ లో చూసాం స్వామి. ఫేస్బుక్ లోనా? నా ఫేస్ కి ఒక లైక్ ఇచ్చారా? ఎక్కడ స్వామి, ఉన్న సమస్యలతో ఆ సంగతి మర్చిపోయాం. అనుకున్నానులే. 237 మంది నా ఫేస్ కి లైక్ ఇచ్చారు. మర్చిపోకుండా మీరు కూడా లైక్ చేయండి. తమ్ముళ్ళరా, నిన్న ఒక ఫోటో అప్లోడ్ చేశాను. 7 లైక్స్ కొమ్మేశారు కదా. 7 లైక్లే వచ్చాయి. దానికి ఎందుకు ఇలా పొంగిపోయి చచ్చిపోతున్నాడు? స్వామి, సమస్యకు వద్దామా? సమస్యని మనం వెతుక్కుంటూ వెళ్ళామయ్యా. సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ సమస్య ఏంటో వివరంగా రాయండి అయ్యా. సమస్యలకి ఒక పేపర్ సరిపోతుందా? అల్లుడు, సమస్యల్ని చాలా వివరంగా రాయి. ఎందుకంటే స్వామిజీ చాలా పవర్ఫుల్. గురు, వీళ్ళు రాయడం చూస్తుంటే విషయం చాలా పెద్దదనుకుంటారు. పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి లాగేయాలయ్యా. అన్ని రాశాను అయ్యా. మీరు ఏమేమి అడిగారో అన్ని వివరంగా రాసాం, తీసుకోండి. చదవండి చదవండి. మన సమస్యలన్నీ ఇప్పుడు చదువుతాడు. ఏంటయ్యా, మీ సమస్యను చూస్తుంటే చిక్కుముడి విప్పలేని సమస్యలా ఉంది. అయినా ఇలాంటి సమస్యను డీల్ చేయడం నాకు చాలా ఈజీ. మన దగ్గర కాంచనా దెయ్యం, ముని దెయ్యం, అంతఃపురంలో హన్సికా దెయ్యం, ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమా దెయ్యం కూడా మన దగ్గరే ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఒక దెయ్యం పాట పాడద్దా. ఏం పాట? ఈ కాలం 10 కాలాలు. ఆ దెయ్యం కూడా మార్కెట్ లేక మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వచ్చిన 2 దెయ్యాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. మీకు ఏ దెయ్యం కావాలో చెప్పండి, మీతో పాటు పంపించేస్తా. ఇప్పుడు మాకున్న సమస్యలకి 7 దెయ్యాలు పంపించినా ఓకే సామే. 7 దెయ్యాలు కావాలా? సూపర్ ఐడియా. మొత్తం దెయ్యాల్ని అడుగుతున్నారే. చిన్న పిల్లలు ఆగిపడుతున్నారు. దెయ్యాలన్నింటినీ ప్యాకేజీలో పంపించి ఓ పెద్ద మొత్తం కొట్టేయండి గురు. 4 రోజుల పాటు మటన్ బిర్యానీ తినొచ్చు గురు. అంటే 7 దెయ్యాలు కావాలంటే కొద్ది ఖర్చు అవుద్దిగా. డబ్బు గురించి అయితే మీరేం కంగారు పడకండి. మీరు అడిగిన దానికంటే మేము ఎక్కువే ఇస్తాం. అయితే సరేనమ్మా, ఇలా చూడండి. మీ ఫోన్ నంబర్ ని, మీ అడ్రస్ ని మా వాడి దగ్గర ఇచ్చాలండి. ఇప్పుడు దెయ్యాలన్నీ కొత్తగా రిలీజ్ అయిన ఒక దెయ్యం సినిమాకి వెళ్ళాయి. వచ్చిన వెంటనే వాటికి టిఫిన్ పెట్టి మీరిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఆ అడ్రస్ కి నేను వాటిని తీసుకొచ్చేస్తాను. సెలవు తీసుకుంటాం స్వామి. ఒక్క నిమిషం. జై జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర. మానవుడే మాట్లాడండి. సరిగ్గా టవర్ దొరకట్లేదు. టవర్ దొరకట్లేదు. వస్తున్నా. ఆగు. టవర్ దొరకట్లేదు. పెట్టేకు. హలో హలో హలో. ఫ్లైట్ లో వెళ్తున్నారు. కనబడుతున్నారు. నేను కనబడుతున్నాను మీకు. ఏంటి గుండా? అరే మీరొకరండి. కొత్తగా వచ్చిన హెయిర్ ఆయిల్ రాశాను. 2 నెలల్లో ములుస్తున్నారు. 2 నెలల్లో మొత్తం ఊడిపోయిందండి. దయచేసి మీరు మాత్రం వాడకండి. సరే, అది వదిలేను కానీ మీరు మీ ఫ్లైట్ ని మన ఏరియాలో పార్క్ చేయండి. మా అసిస్టెంట్ తో మిమ్మల్ని పికప్ చేసుకోమంటాను. సరేనా? ఎవరితో స్వామి పైన ఏరోప్లేన్ లో మాట్లాడుతున్నారా? అదే, లండన్ నుంచి మన క్లయింట్ ఒకరు వస్తున్నారు. ఆయన మన ఇంటిని ఫ్లైట్ లో క్రాస్ చేసేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు వచ్చి నన్ను కలవండి అన్నారు. అదే చూశాను. ఇలా చూడు, ఆయన లండన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి లండన్ లో బోల్డెన్ హోటల్స్ ఉన్నాయి. ఆయన విషయాలన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. అది సరే స్వామి, ఏరోప్లేన్ 1000 అడుగులకు పైన ఎగురుతుంది. అది ఎలా ఆయనకు ఒక్కడికి మాత్రమే మీరు కనిపించారు? మీ దరిద్రపు పట్టతలకు కనిపిస్తుంది. పాపా, అక్కడ ఎగురుతున్న ఏరోప్లేన్ నీకు కనిపిస్తుందా? ఏరోప్లేన్ ఎంత చక్కగా ఎగురుకుంటూ వెళ్తుంది, కనిపిస్తోందని అడుగుతున్నారేంటి? 1000 అడుగుల పైన ఎగురుతున్న ఏరోప్లేన్ మనకి కనపడుతుంటే 1000 అడుగుల కింద ఉన్న మనం ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు కనపడం? చిన్న పిల్లలకు కూడా తెలిసి ఈ విషయం. ఆ జ్ఞానం కూడా మీకు లేదని నాకు అర్థమైంది.